అప్పుడు మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం అంతంత మాత్రమే ఉండే మెజారిటీ విషయంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ విషయంలో అంతంత మాత్రంగానే ఉండే. ఆనాటి ప్రకటనలో ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం కొరకు సిఎల్పిని శాసనమండలి సిఎల్పిని విలీనం చేసుకోవడానికి ఆ ప్రకటనలు సహకరించాయి, దోహదం చేశాయి. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ వ్యవహారం చూసినా, ప్రకటనలు చూసినా కనబడుతున్నటువంటి దృశ్యం కూడా అలాగే ఉంది అన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటూ, ఆ రోజు డిజైన్ లో దోచుకున్నారు, తర్వాత రీడిజైన్ లో దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రుల యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. ఇక పోతే ఒక నెల మాసంలో ముఖ్యమంత్రి 6 సార్లు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని అప్పచెప్తే 6 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. అంటే పాలన ఢిల్లీ నుంచి కొనసాగిస్తున్నట్ట, లేకుంటే అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు పర్యటనలు కొనసాగిస్తున్నాడా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన కొనసాగించాడు. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తూ అనుమతులు తీసుకుంటూ నిర్ణయాల్ని తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డైరెక్షన్ కనుసన్నల్లో వ్యవహారం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పందాల్లోనే పయనిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. 6 గ్యారంటీల గురించి పదే పదే మాట్లాడారు. ఆ గ్యారంటీలే మాకు అధికారాన్ని అప్పగిచ్చాయని కూడా పేర్కొన్నారు. ఈ గ్యారంటీల అమలు కొరకు తెలంగాణ ప్రజానీకం అందరినీ కూడా లైన్లలో రోజుల తరబడి నిలబెట్టారు. ప్రజల్ని లైన్లలో రోజుల తరబడి నిలబెట్టి కాంట్రాక్టర్లని, ఏజెంట్లని, సప్లయర్స్ ని లైన్లోకి తెచ్చుకున్నటువంటి మంత్రులు మరొక వైపున మనకు కనబడ్డటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కొత్తగా రేషన్ కార్డులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే ఉన్న రేషన్ కార్డులను ఎట్లా తీసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. ఒక్క రేషన్ కార్డును తీయటానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.